లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1961 సంవత్సరం జూన్ మాసం 30 తేదీన చేసిన ప్రసంగం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనము. కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. మనం ప్రార్థించినప్పుడు దేవుని నుండి కృపను పొందుకుంటాము. అయితే దేవుని కృపను నీవు క్రమముగా ఉపయోగించుకొనకపోయినట్లయితే నీవు దాన్ని వ్యర్థముగా పొందుకుంటావు. ఒక ఆత్మ కొరకు నీవు ప్రార్థించినప్పుడు ఆత్మను బంధకములో పెట్టుకొనిన దురాత్మ శక్తులు పారిపోతాయి. తల్లిదండ్రులు వారి పిల్లల కొరకు ప్రార్థించుచున్నట్లయితే దేవుని వాక్యము ఏదో ఒక విధముగా వారిలోకి ఇంకిపోతుంది. మనము దేవునితో సహపనివారమై ఉన్నాము. దేవుడు యేసును మరణము నుండి లేపినప్పుడు భూమి ఆకాశముల పైన సర్వశక్తిని ఆయనకి ఇచ్చాడు. ఈ శక్తి మనలో పనిచేయుచున్నది. పాపము ఈ లోకములోనికి మరణాన్ని తెచ్చింది. అయితే క్రీస్తులో మరణించిన వారి సమాధులు ఒక దినాన తెరువబడతాయి. వారి దేహములు మాత్రమే సమాధుల్లో ఉన్నాయి కానీ వారి ఆత్మలు దేవునితో ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనము. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేవుడు యేసును మరణము నుండి లేపినప్పుడు తన గొప్ప శక్తిని ఉపయోగించాడు. ఆయన వాగ్దానములను నీవు స్వంతం చేసుకున్నంతగా మరియు ఆయన వాక్యమునకు విధేయులమవునంతగా ఆ శక్తి నీకు ఉంటుంది. ఈ శక్తిని మనం ఉపయోగించకుండా ఉండునట్లు సాతాను గట్టిగా ప్రయత్నిస్తాడు. దేవుని కృపను వ్యర్థముగా పొందుకొనవద్దని పరిశుద్ధుడైన పౌలు మనలను హెచ్చరిస్తున్నాడు. ఇతరులను ధనవంతులుగా చేయుటకు మనము దాన్ని తప్పక ఉపయోగించవలసి ఉన్నాము. లోకమంతటి భారము తన బాధ్యతగా ఒక క్రైస్తవుడు భావిస్తాడు. కాబట్టి దేవుని యొక్క అపరిమితమైన గొప్ప శక్తి మనకు అవసరమై ఉన్నది. దీన్ని చేయుటకు యేసు కలిగి ఉన్న ఆత్మ సంబంధమైన దీనత్వం మనకు అవసరం. మనలను మనము దేవుని చిత్తములో ఉంచుకొనుట కూడా మనకు అవసరం. అప్పుడు మనము మనుష్యులను ధనవంతులుగా చేయుదుము. పరిశుద్ధుల్లో మన స్వాస్థ్యం మనకు తెలియదు. మన కొరకైన ఈ స్వాస్థ్యమును మనం పొందుకొనుటకు దేవుడు చేసిన గొప్ప పనిని దేవుని ఆత్మ వివరించును. దేవుని వాక్యమును గూర్చిన నీ ధ్యానము లోతులేనిదైతే నీవు బలహీనముగా ఉంటావు. నీ స్వాస్థ్యము నీవు ఎరుగవు. అందును బట్టి నీవు దాని విషయమై గట్టిగా అడగలేవు. కాబట్టి నీవు దాన్ని పొందలేకపోవచ్చున్నావు. నీవు ఒక మనిషిని దేవుని జ్ఞానమునొద్దకు తీసుకుని వచ్చినప్పుడు నీవు అతన్ని ధనవంతునిగా చేస్తున్నావు. ఐశ్వర్యం యొక్క నిజమైన అర్థము నిత్యమైన ఐశ్వర్యములకు గుర్తుగా ఉన్నది. ఈ లోకపు సంపద నిజమైన ధనము కాదు. అది ఎల్లప్పుడూ ఉండదు. కానీ దానిని బట్టి మనుష్యులు లేమికి దూరముగా ఉన్నామనియు ఏ సమస్య లేకుండా భద్రముగా ఉన్నామని తలంచి మోసపోతారు. దేవునిలో నమ్మకం ఉంచువారు నిజముగా భద్రత కలిగి ఉంటారు. దేవుడిచ్చు ధనము విశ్వాసము. నీ విశ్వాసమును ఉపయోగించుట ఒక ఆరోగ్యకరమైన ప్రయోగం. ఇతరుల కొరకు నీవు విశ్వాసం ప్రయోగించినప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది. ఈ ప్రయోగంలో నీకు తెలియకుండా నీ రక్తము పవిత్రపరచబడును, నీ ఆరోగ్యము వృద్ధియగును. ఇది నీ ఆయుష్ను పొడిగిస్తుంది. విశ్వాసమును ప్రయోగించువారు దీర్ఘకాలము జీవించుటకు తోడ్పడును. మనము అనేకులను నిజమైన ధనవంతులుగా చేయుదుము. ఈ లోకములో ఏది నిన్ను ఓడించలేనంతగా ప్రతి అవకాశమును గూర్చి నీతో మాట్లాడుతూ నీ భవిష్యత్తును నీకు బయలుపరుస్తూ నీవు సిద్ధపడినట్లు దేవుడు చేయును.